కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు మరో కేసు పెట్టారు. నిజంగా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మైన్లో క్వాడ్స్ తవ్వకాలు చేశారు అని చెప్పి కేసు పెట్టడం అంటే ఎంత దారుణమైన ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ కేసులో పసలేదు అని చెప్పి కోర్టు నిర్ధారించి A1, A2, A3లకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది. గోవర్ధన్ అన్న A4, మరి A1, A2, A3కి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు A4 వచ్చేసరికి మాత్రం ఏకంగా జైల్లో పెట్టినారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ఎంత కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారంటే, ఈ కేసులో ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసిన విజిలెన్స్ రిపోర్టు, ఈ విజిలెన్స్ రిపోర్ట్లో వీళ్ళే the village revenue officer Sri Siddam Pullaya also confirmed that no quarrying activities had been carried out for the past 4 years. ఈ లేచిన విజిలెన్స్ రిపోర్ట్లోనే ఇదే ఊర్లోనే తాటిపర్తి అనే విలేజ్లో ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిద్ధం పుల్లయ్య అనే వ్యక్తి కన్ఫర్మ్ చేసినాడంట, నో క్వారీయింగ్ యాక్టివిటీస్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ద పాస్ట్ 4 years అని. నేను అడుగుతా ఉన్నా, ఏందయ్యా ఇది, నాకు అర్థం కావడం లేదంట. ఈ కేసు సరిపోదు అని చెప్పి ఈ కేసులో పసలేదని ఏకంగా SC ST కేసు పెట్టినారు. మళ్ళీ దీంట్లో మైనింగ్లో SC ST కేసు పెట్టినారు. నిజంగా ఎంత దారుణమైన వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సేడిజం అన్నది చంద్రబాబు నాయుడులో నరాలలో సేడిజం అన్నది ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా అని అడుగుతా ఉన్నా.